అది ఏం అర్థం కాదు తెలియాలి ఇంకా. సో బడ్జెట్ లేకపోవడం వల్ల అది తెలియదు మనకి. బట్ విఎఫ్ఎక్స్ అనేది ఈ మూవీకి చాలా పెద్ద డ్రాబ్యాక్. సో ఓపెన్ చెప్తాను, నేను చాలా పెద్ద దాన్ని బాగుంటుంది అడిగితే ఓపెన్ చెప్తా, విఎఫ్ఎక్స్ కొంచెం డ్రాబ్యాక్. అదొక్కటి బాగా సెట్ చేసుకుంటే అట్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ అనమాట. కీరవాణి గారు ఈ సినిమాకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఈ పబ్లిసిటీ కావాలి యాక్చువల్లీ. సో మూవీ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా హైప్ కావాలంటే వాళ్ళకి క్రియేట్ చేయాలి స్టార్ట్అప్ అనేది. సో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు, నెగిటివ్ క్రియేట్ చేస్తారు. బీజిఎం అనేది ఒక ప్రాణం, ఒక సోల్, ఒక బాడీకి సోల్ ఎంత ఇంపార్టెంట్, ఒక మూవీకి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బీజిఎం అనేది ఒక ప్రాణం చెప్పచ్చు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్న బీజిఎం అనేది ఆయన యొక్క పవర్కి, ఆయన యొక్క కల్ట్కి, ఆ యొక్క షార్ట్స్కి బీజిఎం అనేది ఒక ప్రాణం చెప్పచ్చు. వీరమల్లు సినిమా ఒక తెలుగోడి గొప్పతనం గురించి, తెలుగోడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఈ చిత్రం కథాంశం చాలా బాగుంది. మన తెల్లదొరలకు గడగడగడ ఉచ్చబోయించిన మన తెలుగోడి గొప్పతనం చరిత్ర ఈ సినిమాలో ఉన్నది. ఈ సినిమా కథాంశం చాలా బాగుంది. మన క్రిష్ గారు ఈ చిత్రానికి కథ అందించారు. దర్శకులు కూడా చాలా అద్భుతంగా, ఒక రాజమౌళి బాహుబలి సినిమా, ఒక త్రిబుల్ సినిమా చూస్తే ఎంత ఎంజాయ్గా ఉంటామో అంత ఫీలింగ్ ఉంది సినిమాలో. చాలా బాగా ఉంది, దర్శకత్వం బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉండేది, కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వేరే లెవెల్లో ఉంది అనమాట. కథను బాగా ఎంచుకున్నారు, కథాంశం బాగుంది. ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు, ఇంకా మన తెల్లదొరలతో పోరాడే సన్నివేశాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఒకసారి అందరూ చూడండి. నాకు మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక లెవెల్లో నటించారు ఇందులో. నాకు మాత్రం ఒక చరిత్ర నిలిచిపోతుంది ఈ సినిమా. చాలా మంది సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు, ఫస్ట్ హాఫ్ బాగలేదు, సెకండ్ హాఫ్ బాగలేదు అని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అమ్మా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, మొదగా నేను చెప్పేది ఏంటంటే సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన తెలుగోడు చరిత్ర అంటే ఏంది, అసలు హరిహర హీరో మల్ల ఎవరు, హరిహర హీరో మల్ల ఎందుకు వచ్చి యుద్ధం చేసిండు, తెల్లదొరలతో ఎందుకు ఫైట్ చేసిండు అనే చరిత్ర మనకు తెలియదు కదా. సినిమా చూస్తే ఆ చరిత్ర ఏందో తెలుస్తుంది అనమాట. అందుకని హరిహర హీరమల్ల కథను ఎంచుకున్నారు దర్శకులు. హరిహర హీరమల్ల మన తెలుగోడే తెల్లదొరలతో పోరాడిండు. మన తెలుగు ఢిల్లీ కోటలో పోయి కూడా పోరాడొచ్చిండు హరిహర హీరమల్లు. ఆ తెలుగు చరిత్ర గురించి తెలుసుకోవాలి అమ్మా, అందరూ చూడాలి. ఇది అద్భుత మంచి కథాంశం ఉంది. ఇలా హరిహర హీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించడం నిజంగా ఒక స్టార్ హీరో. సినిమా ఎక్సలెంట్. సచినోడు ఎలాగో తిరిగి రాడు, హరిహర వీరమల్ల సినిమా ఎవడు తీయలేడు. సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ వల్ల అది మరీ దరిద్రంగా అనిపించింది. ఇప్పుడు మనకి ఏదైతే ఆచార్యాలో ఒక చిన్న బిట్ ఉంటుంది, ఆయన ఫేస్ చేసేది, దానికి చాలా ట్రోల్ అయింది. అది చూసుకోవడం వీళ్ళు ఏం నేర్చుకోలేదు. అలాంటివి ఒక 2 షాట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ సీన్స్ లాగా రావడం వల్ల ఇంపార్టెంట్ సీన్స్ ఉన్న ఎఫెక్ట్ కూడా దీనివల్ల పోయింది. అది కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలని ఈజీగా తెలిసిపోతుంది. బట్ క్రిష్ గారితోనే ఆయన విజన్లోనే ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంటే బాగుండదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లోనే సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా. దరిద్రం అన్న అనుకున్నాం ఈ ఇయర్ కన్నప్ప ట్రోల్ మెటీరియల్ అయ్యిందని చెప్పి. బట్ వన్స్ మనకి ఇది ఓటీటీలో వస్తే మాత్రం ఆదిపురుష్ కంటే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయింది హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ వైజ్గా. ఓన్లీ ఆయన పవర్ స్టార్ గారి స్టార్ పవర్, ఆయన స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంతవరకు వస్తుందని చెప్పి చూద్దాం. మేబీ వీకెండ్ వరకు అయితే బాగా ఆడేది ఆయన స్టార్టప్తో. స్టోరీ లేదన్న, సెకండ్ హాఫ్ కంప్లీట్గా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. మేబీ ఆయన ఇంప్రూవైజింగ్ చేస్తున్నాడేమో కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం చేయలేదు కంప్లీట్గా. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నారు కదండి, దానికి ఎలా ఫీల్ అవుతుంది? అంటే రాజకీయాల్లో నెగ్గిందరు ఇదే ఫస్ట్ సినిమా కదన్న, మా హ్యాపీగానే ఉంది. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ చేస్తున్నారు కదా, కొద్దిగా ఏమైనా తగ్గుతుందా? అంటే ఆయన అయితే పూర్తిగా రాజకీయాల వైపు వెళ్తారని చెప్పి అంటున్నారు కదా. ఇది పార్ట్ 2 కూడా 20-30% అయిందని చెప్పి అంటున్నారు అందరూ. ఆయనే అన్నాడు. ఏం మరి చూడాలి, కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆపేస్తారా అని. రేపు ఎలా ఉంటుంది అంటారు? ఇంకా సినిమా అయితే మాత్రం యూఎస్ రిపోర్ట్ బట్టి బ్లాక్ బస్టర్ అనే అంటున్నారు. మరి దాని కలెక్షన్ ఎంత దాటొచ్చు అంటారు? సో నా అంచనా ప్రకారం అంటే తక్కువ 200 పైనే ఉంటుంది.
థ్యాంక్స్. బ్రో 2 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు కదా తెర మీద, దానికి మీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హై ఫీల్ ఉందండి. మాకు ముందు డిప్యూటీ సీఎం అవ్వక ముందు భీమ్లా నాయక్ వచ్చినప్పుడే దాన్నే హిట్ చేసాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి మొత్తం ఇందులో కూర్చున్నప్పుడు చాలా హై ఉంది. బ్లాక్ బస్టర్ కొడతామన్నా. ఎలా అనిపిస్తుంది? ఇంకా రేంజ్ హై రేంజ్ ఉందండి. ఎందుకంటే సినిమాకి ఇప్పుడు దాకా బజ్ లేదు. సినిమా ఉంటుందో లేదో అన్న దాంట్లో కళ్యాణ్ గారు వచ్చి ప్రమోషన్లు అన్నీ చేసినా అంత బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ ఇంతమంది జనాలు వచ్చారంటే ఒకటే పేరు కళ్యాణ్ గారు వాళ్ళు వచ్చారు. రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తున్నారు కదా, ఏమైనా హైక్ ఇంకా అదేం తగ్గదండి. ఆయన రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లో ఉన్నా ఒకటే పేరు కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు అంటే ఎక్కడ దాకైనా వస్తాం, ఎక్కడ దాకా